నమస్తే. సరిగ్గా సంవత్సరం క్రితం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సో బీజేపీని కార్నర్ చేస్తూ కేసీఆర్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి హైకోర్టు జడ్జిలకి సీడీలు పంపి ఒక పెద్ద స్టింగ్ ఆపరేషన్ మేము చేసినాం, ఇది చాలా దారుణం, ఈ దేశంలోని ఒక పెద్ద సంచలనం సృష్టించిన కేసు అది మనందరికీ తెలుసు. ఈ కేసులో ప్రధానంగా నందకుమార్ అన్న ఒక వ్యక్తి పేరు ప్రధానంగా వినిపించింది. మొత్తం ఈయనే నడిపించిండు. గతంలో ఈయన బీఆర్ఎస్ నాయకులకి చాలా దగ్గరగా ఉన్నాడు, బీజేపీ నాయకులకి దగ్గరగా, ఇట్లా రకరకాల వార్తలు వెలుగులోకి వచ్చినాయి. దానికి సీక్వెల్గా ఆ నందకుమార్కి సంబంధించిన డక్కన్ కిచెన్ అనే హోటల్ని కూల్చివేయడం జరిగింది జిహెచ్ఎంసీ. సో ఆయన చాలా పెద్ద ఎత్తున కబ్జా పెట్టిండు, అక్రమంగా ఆ ల్యాండ్లోకి పోయిండని హీరో వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు ఈ ఫ్యామిలీ అంతా కలిసి ఆయన ఉన్న స్థలాన్ని మొత్తం కూల్చేసి దాంట్లో బ్లూ షీట్స్ నాటారు. సో ఇప్పటికి కూడా వాళ్ళ ఆధీనంలోనే ఆ ల్యాండ్ ఉన్నది. సో ఇది ఇట్లా రకరకాలుగా వార్తలు వచ్చినాయి. సో ఈ మధ్యకాలంలో మళ్ళీ గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ ఆయన నందకుమార్ గారు యాక్టివ్ అయ్యారు, మీడియా ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా నా ముందు మన తొలి వెలుగు స్టూడియోలో కూడా నా ముందు కూర్చున్నారు. నమస్తే నందకుమార్ గారు. నమస్తే. సో మీరు చాలా ట్రెండ్ అయిపోయారు ఒక సమయంలో. సో ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చినట్టున్నారు కదా? ట్రెండింగ్ ఏం లేదండి. అంటే ఇప్పుడు నాకు ఈ మొత్తం కేసులో అందరికి కావాల్సిన వాళ్ళ మీరు అన్ని పార్టీ నాయకులకి? అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన కాదండి, నేను బిజినెస్ పర్సన్ని. బట్ నాకేంటంటే అందరికంటే ఈ మొత్తం కేసులో ఎక్కువ డ్యామేజ్ జరిగింది నాకే. ఓకే. అంటే మార్కెట్లో నా పేరు డిఫేమ్ చేయడము, కంప్లీట్గా నా ఆస్తులు ధ్వంసం చేయడము, కంప్లీట్గా నా ఫ్యామిలీని భయభ్రాంతులను చేయడం. మీరు అంటున్నారు కదా 1 year వరకు ఎందుకు రాలంటే కారణం అదేనండి. నేను ఎప్పుడన్నా రెడీ ఉన్నాను, బట్ నేను నా ఫ్యామిలీ బాగా భయం గురైందండి. నా మిత్రుడు, నా ఫ్రెండ్స్ కానివ్వండి, నా ఫ్యామిలీ కానివ్వండి, అందరు చాలా భయాందోళనకు గురయ్యారు. అంటే ఎట్లా అంటే ఈరోజు మార్కెట్లో పరిస్థితి ఎట్లా చేశారంటే నందకుమార్ అంటే ఒక మానవ బాంబు అన్నట్టుగా ఒక ప్రొజెక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే నాకు ఈ కేసు కంటే ముందు ఎలాంటి కేసులు లేవు నాకు. నా మీద ఒక కేసు కూడా లేదండి నాకు. సో ఫస్ట్ అనేది ఎమ్మెల్యే కేసు. అసలు మీ బిజినెస్ మీరు? నేను హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అండి. నేను యాక్చువల్గా మా ఫాదర్ వేరే ఫుడ్ గ్రెయిన్స్ బిజినెస్ చేసేవాళ్ళం. ఓకే, మొత్తం మా ఫాదర్ బిజినెస్ అదే. సో నేను 93 నుంచి కూడా 2006 వరకు కూడా నేను అదే బిజినెస్ చేశాను. ఓకే, ఆఫ్టర్ దట్ నేను కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని హోటల్ ఫీల్డ్లకు ఎంచుకోవడం జరిగింది. హోటల్ ఫీల్డ్లోకి వచ్చాను నేను. అలా 2007 నుంచి నేను ఇక్కడ శివం రోడ్లో సీజన్స్ హోటల్ ఫస్ట్ పెట్టడం జరిగింది. క్యాంపస్ దగ్గర అక్కడ నుంచి నాకు కొద్దిగా పరిచయాలు అట్లా రాజకీయ నాయకులతో, బ్యూరోక్రాట్స్తో పరిచయాలు ఏర్పడ్డాయి. ఢిల్లీ లెవెల్ పరిచయాలు ఉన్నాయి మీకు? ఢిల్లీ లెవెల్ ఏం లేవండి, ఢిల్లీ ఏం లేవు. ఢిల్లీ లెవెల్ పరిచయాలు నన్ను అంటే అట్లా ప్రొజెక్షన్ చేసిండ్రు. ఫస్ట్ ఇక్కడ లోకల్ వాళ్ళతోనే అందరితో పరిచయాలు ఉన్నాయి, వాస్తవమే, అందరితో పరిచయాలు ఉన్నాయి. ఆల్ పార్టీ లీడర్సా లేకపోతే ఆల్ పార్టీ? ఏ పార్టీకి సంబంధంగా అన్ని పార్టీలలో నాకు మిత్రులే ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నారు, అండ్ బీఆర్ఎస్లో ఉన్నారు, అండ్ బీజేపీలో కూడా ఉన్నారు. సో ఆల్ పార్టీస్తో నాకు సంబంధాలు ఉన్నాయండి. వ్యాపార సంబంధాలు వాళ్ళతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి అంటే ఒకరిద్దరితో అండి. కానీ ఏదన్నా ఏదైనా ఉంటే కూడా ఎవరికైనా వర్క్ ఉంటే చెప్పేయడం అట్లాంటివి. సో తర్వాత కొంతమందితో ఓన్లీ నాకు రోహిత్ గారితోనే, వాళ్ళ బ్రదర్తోనే నాకు బిజినెస్ వ్యాపారం ఉండే. పైలట్ బ్రదర్తో. తర్వాత తనతో కూడా లేదండి. బిఫోర్ ఎలక్షన్స్ గుట్కా బిజినెస్ కలిసి చేసేది కూడా బాగా గుట్కా కదండి, పాన్ మసాలా. అది బిజినెస్ చేయలేదండి, ఒక బ్రాండ్ తీసుకున్నాం చేద్దామని చెప్పి, పాన్ మసాలా బిజినెస్ చేద్దామని ఒక బ్రాండ్ తీసుకున్నాము. తర్వాత ఆ బ్రాండ్ కూడా మేము అంటే ఇలాగనే మార్కెట్లో బ్లేమ్ అవుతారనే కాన్సెప్ట్తో వాళ్ళు కూడా వద్దన్న ఇది అమ్మేద్దాం అని చెప్పేసి నాకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అప్పయిపోయారు. ఈ అమ్మే క్రమంలోనే నేను ఢిల్లీకి వెళ్ళడము, కొద్దిగా పరిచయాలు చేసుకోవడము జరిగింది. ఆ పరిచయంతోనే ఈ రామచంద్ర భారతి నాకు పరిచయం కావడం జరిగింది. ఇది గుట్కా కదా, పాన్ మసాలా? గుట్కా కాదు, పాన్ మసాలా. పాన్ మసాలా అంటే ప్లేన్ పాన్ మసాలా. మాణిక్చంద్ వాళ్ళు కూడా కేసు పెట్టినట్టున్నారు మీ మీద, మళ్ళీ ముంచిండను ఏదైనా? లేదండి, అంటే వాళ్ళ యాక్చువల్గా మేము అబ్బాయి అభిషేక్ అని వాళ్ళ ఫాదర్ దగ్గర మేము బ్రాండ్ కొన్నాము. సో అతనికి ఏంటంటే వాళ్ళ బ్రాండ్ మాకు ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళ డాడీ మాకు ఇచ్చాడనే కోపంతో కొద్దిగా అతడు ఏదో విన్నాను వేరే దాంట్లో. బట్ అటువంటిది ఏం లేదండి, మేము డబ్బులు ఇచ్చే తీసుకున్నాము, లీగల్గానే డాక్యుమెంట్ చేసుకున్నాము. ఇప్పుడు ఎవరైతే చెప్పినా రఘు గారు డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కదా, నేను 100 చెప్తానండి, కానీ డాక్యుమెంట్స్ చూపించామని చూపించాను కదా. సో లీగల్గానే తీసుకున్నాము, లీగల్గానే చేద్దాం అనుకున్నాము, బట్ చేయలేదు. దాన్ని అమ్మే ప్రయత్నంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు విక్టిమా లేకపోతే అక్యూజ్డా? అంటే నిందితులా బాధితులా? ఇప్పుడైతే అందరూ నిందితుడిగా ప్రొజెక్షన్ చేశారు నన్ను. నా వరకు నేను బాధితుడు అనుకుంటున్నా.
ఓకే, అది నిందితుడా బాధితుడా అని తెలియాల్సింది ఇంట్రాగ్రేషన్ లో తెలుసు. లేదు మీరు అందరిని ఇరికిచ్చి మీరు సేఫ్ 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 జోన్ లో ఉన్నారా? ఎవరు ఇరికిచ్చారంటే నేనే ఇరికాను కదా, ఎవరు ఇరికలేదు కదా, మీరే అందరూ నా వల్ల అందరికి అన్ని వచ్చాయి. లేదు మిమ్మల్ని ఇరికిచ్చారా? మిమ్మల్ని నన్ను ఇరికిచ్చారు, నేను ఎవరు ఇరికిలేదు, నన్ను ఇరికిచ్చారు అందరూ కలిసి నన్ను తెలంగాణలో అంటారు బక్రాకా బలి చేసిరు అంతే. ఇప్పుడు మిమ్మల్ని ఇరికించిన దాంట్లో ఎవరు ముఖ్య పాత్రలు ఎవరు ఇంకా ఉన్నారు కదండి? ఇప్పుడు ముఖ్య పాత్రలు ఎవరంటే ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి ఇరికిచ్చారు. ఇంకా వాళ్ళకు కూడా ఇరికియడానికి కారణం ఏదనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. వాళ్ళు ఇరికిచ్చి మన ఇరికిచ్చారా, లేకుంటే నన్ను ఇరికియాలనే వాళ్ళు ఇరికిచ్చారా, లేకుంటే ఏ విధంగా జరిగింది ఇది అనేది, దీనికి టోటల్ గా కారణం ఎవరు, ఈ స్క్రిప్ట్ అంతా ఎవరు రాసిండ్రు, ఎవరు ఎగ్జిక్యూషన్ చేసిండ్రు, ఎవరు ఏంటి, ఎవరి పాత్ర ఏంటి వీరు అనేదానికి మనకు ఇన్వెస్టిగేషన్లో ఉందండి. ఎందుకంటే ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి నేను అన్ని అంశాలు నేను డిస్కస్ చేయలేను మీడియాతో. ఎందుకంటే అది మళ్ళీ కోర్టు కంటెంప్ట్ అవుతుంది, ప్లస్ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దీని గురించి మనం అందరికి తెలిసిందే మాట్లాడుకోవడం కరెక్ట్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో కూడా ఉంటుంది కదా, ఇన్వెస్టిగేషన్ చేయాలి కదండి. కొన్ని పాయింట్స్, ప్రధానమైన పాయింట్స్ నాకు ఉన్న క్వశ్చన్ బేసిక్ ఏంటంటే, ఈ ఫామ్ హౌస్ కొనుగోలు అంశంలో బిఎల్ సంతోష్ వాయిస్ కేసీఆర్ దగ్గర ఉన్నది. ఆ ఫామ్ హౌస్లో మాట్లాడేటప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఆ వీడియోలో దీంట్లో సో అక్కడేమైనా బిఎల్ సంతోష్ ఏమైనా కాల్ చేసి మాట్లాడా? లేదండి. యాక్చువల్గా ఏంటంటే మేము రామచంద్ర భారతి గారు నాకు రామచంద్ర భారతి గారు జూలైలో దాసోత్సవన్ గారు నాకు శివాజీ గారిని పరిచయం చేయడం జరిగింది. ఎవరిని? సింహయాజీ, ఎల్లో కలర్ అతను పరిచయం జరిగింది. అతడు నాకు సెప్టెంబర్లో రామచంద్ర భారతి గారిని ఈ పాన్ మసాలా బ్రాండ్ అమ్మాలనే కాన్సెప్ట్తో పరిచయం చేయడం జరిగింది. ఓకే. తర్వాత వాళ్ళు ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను రోహిత్ రెడ్డి గారిని పరిచయం చేయించడం జరిగింది. ఎవరిని? సింహయాజీ గారితో, రామచంద్ర భారతి గారితో కాదు. ఓకే. ఆ క్రమంలో ఆ పరిచయం కొద్దిగా ఈ మొత్తం ఎపిసోడ్ కారణమైందండి. ఇప్పుడు మీకు దాసోత్సవం ఎట్లా పరిచయం? నాకు దాసోత్సవం మొదటి నుంచి పరిచయం అండి, ఒక 15 సంవత్సరాల నుంచి. ఎందుకంటే మేము శివం రోడ్లో హోటల్ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ చేశారు. సో అలా నాకు పరిచయం, చాలా మంచి వ్యక్తి. సో ఇప్పుడు దాసోత్సవం సింహయాజిని పరిచయం చేశారు. వాళ్ళకి ఎక్కడ పరిచయాలు ఉన్నాయి? వాళ్ళకు ఎక్కడ పరిచయాలు నేను అడగలేదండి. నాకు పరిచయం అన్నా మీరు మాట్లాడండి, స్వామీజీ అందరికీ మంత్రరాజ పీఠం అనేదో సంస్థ ఉంది ఆయనకు. సో అతడు ఏదో కళ్ళు మూసుకొని అన్నీ చెప్తాడని చెప్పాడు. అతడు అప్పుడే చెప్పాడు అనమాట. ఏమన్నారు? ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్కు ఫ్యూచర్లో ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే అతనికి అష్టమశీని వస్తుంది సీఎం గారికి. సో అదని చెప్పి, అంటే మామూలుగా అందరూ ఆస్ట్రాలజర్ చెప్పినట్టుగా అతను కూడా చెప్పాడండి. సో అది ఎమ్మెల్యేలతో కూడా డిస్కస్ చేశాడు ఆ రోజు ఫామ్ హౌస్లో. ఎవరు? ఫామ్ హౌస్ ఎపిసోడ్కి ముందు చర్చ ఏం జరిగింది అంటే, ఎమ్మెల్యేలని కొనుగోలు చేయాలి అని బీజేపీ ఎవరైనా రంగంలోకి దింపిందా? ఈ సోమయాజీ లేక ఈ సింహయాజీ అండ్ లేదండి, సింహయాజీ గారు ఎక్కడ స్టార్ట్ అయింది అంటున్నాను. చెప్తాను. సింహయాజీ గారు పరిచయం అయిన తర్వాత నాకు రామచంద్ర గారితో పరిచయం చేశారు. వాళ్ళు ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను మా మిత్రుడు రోహిత్ రెడ్డి గారికి ఫోన్ చేశాను, అన్న ఇట్లా సింహయాజీ గారు అని వచ్చారు, బ్లెస్సింగ్ తీసుకోండి అని. అప్పుడు ఈయన రామచంద్ర భారతి గారికి లొకేమియా అనే ఒక క్యాన్సర్ ఏదో ఉంది, ఆయన గోమూత్రంతో ఒక మందు తయారు చేశానని చెప్తే నేను రోహిత్ రెడ్డి గారికి చెప్పాను, అన్న ఎవరైనా ఉంటే చెప్పండి, మన మీ కాన్ఫిడెన్స్ ఇక్కడ చాలా మంది క్యాన్సర్తో బాధపడుతుంటారు కదా, చెప్పండి అంటే సరే అని చెప్పారు. అక్కడ పరిచయం చేయించారు మా ఇంట్లో. పరిచయం చేస్తే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది నా పాన్ మసాలా వర్క్ మీద. అప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు తను మరలా నాకు రెగ్యులర్ రోహిత్ రెడ్డి గారు కలుస్తుంటారు కదా అని, ఇట్లా ఢిల్లీకి వెళ్ళొచ్చాను అది ఇది అని చెప్పాను. వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంది అని చెప్పడం జరిగింది. అప్పుడు తను నేను వాళ్ళని పిలవండి నేను మాట్లాడతానని ఒకసారి ఫోన్ కాన్ఫరెన్స్ మాట్లాడించాడు. ఎవరు? రోహిత్ రెడ్డి గారు నాకు కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పారు. బయటపడ్డ ఆడియో 1 అదే అనమాట. ఓకే. సో అది నేను అన్నాను అప్పటికి, అన్న ఈ ఇష్యూస్ అన్నీ మనం ఫోన్లో మాట్లాడడం కరెక్ట్ కాదు అంటే, లేదు నువ్వు ఫోన్లో కాన్ఫరెన్స్ పెట్టు అంటే, కాన్ఫరెన్స్ నేను రోహిత్ రెడ్డి గారి మీద నమ్మకంతో కాన్ఫరెన్స్ పెట్టానండి. అప్పుడు రామచంద్ర భారతి గారితో డిస్కస్ చేయడం జరిగింది. అదే ఆడియో 1గా బయటకు వచ్చింది. అప్పటికే రోహిత్ మీతో ఏం డిస్కస్ చేశాడు? నేను పార్టీ మారడానికి రెడీగా ఉన్నా, వాళ్ళతో మాట్లాడించు. వాళ్ళ పిలవండి, నేను మిగతా డీటెయిల్స్ మాట్లాడాలి, నాతో పాటు ఇంక 2-3 ఫ్రెండ్స్ కూడా వస్తారు, వాళ్ళతో మాట్లాడతాము అంటే ఈ పూజ విషయం ఒకటి ఉంది, బిజినెస్ విషయం ఒకటి ఉంది పాన్ మసాలాది, తర్వాత ఈ పాలిటిక్స్ గురించి కొంచెం మాట్లాడదాం అన్నట్టుగా 3 పనులలో పిలిచాడనమాట. సో నేను అతన్ని నమ్మి రామచంద్ర భారతి గారిని పిలవడం జరిగింది. పిలిచినప్పుడు 26వ తారీఖు, అక్టోబర్ 26వ తారీఖు మా ఇంట్లో భోజనం చేసిన తర్వాత తనని నేను
రండి అని చెప్పి మా ఇంటికి పిలిచాను. తను లేదు మీరు ఫామ్ హౌస్కి రండి, ఇక్కడ మా మిత్రుడు కూడా వస్తున్నాను, మేము ఇక్కడి నుంచి మునుగోడు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో నేను రామచంద్ర భారతి గారిని తీసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళాను. ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని డిస్కషన్ జరుగుతున్నాం, నేను, రోహిత్ రెడ్డి గారు, రామచంద్ర భారతి గారు. అప్పుడు మాతో పాటుగా సింహాయాజీ గారు కూడా జాయిన్ కావడం జరిగింది. అతను తిరుపతికి వెళ్ళారు. యాక్చువల్గా మీరు ఎక్కడ ఉన్నారు? నేను మా ఇంట్లో ఉన్నామండి. ఇక్కడ సింహాయాజీ తిరుపతి నుంచి బయలుదేరాడు హైదరాబాద్. మీరు ఆయన రామచంద్ర రోహిత్ గారి ఇంటికి వెళ్ళాము. అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే అదే నేను యాక్చువల్గా మా ఇంటికే రమ్మన్నాను. బట్ రోహిత్ రెడ్డి గారు ఏంటంటే మేము అందరం అటు మునుగోడు వెళ్తున్నామన్నా, మీరు అక్కడికి వస్తే అక్కడ నుంచి మనం వెళ్ళిపోదామని చెప్తే నేను అతను నమ్మి ఫామ్ హౌస్కు, ఎందుకంటే స్వామి ఎట్లాగో ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతాను, సో తను ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయాలనే కాన్సెప్ట్తో అటు వెళ్ళిపోయాను. సో ఇప్పుడు రోహిత్ మిమ్మల్ని ఎక్కడ పిక్ చేసుకుని మీరు డైరెక్ట్ వెళ్ళిపోయారు? నేను డైరెక్ట్గా వెళ్ళాను. సో రోహిత్ రెడ్డి గారు మాకు అక్కడ ఫామ్ హౌస్ దగ్గర కలిశారు. ఓకే, కలిసినప్పుడు మామూలుగా డిస్కషన్ మొదలు పెట్టాము, కూర్చొని మాట్లాడుతున్నాం. మీరు ఎంటర్ అవుతున్న మీకు ఏం అనుమానం రాలేదా? అక్కడ ఎవరన్నా ఉన్నారనో ఇంకోటనో ఏమన్నా? అంటే నేను వెళ్ళినప్పుడు మిట్ట మధ్యాహ్నము మామూలుగా పని చేస్తారు కదండి, అదే చెట్ల కూలి పని చేస్తారు కదా, ఒక వ్యక్తి తలపా కట్టుకొని పని చేస్తున్నాడు. నేను రోహిత్ అన్నతో అన్నా, ఏంటన్నా ఈయన మిట్ట మధ్యాహ్నము పని చేస్తున్నాడు ఏంటి అని అడిగా. లేదన్నా అని చెప్పి, అరే బాబు నువ్వు వెళ్ళిపో అని చెప్పి అతన్ని పంపించాడు. మేబీ అది పోలీసు ఉండొచ్చు, తర్వాత రికలెక్ట్ చేసుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళని అనుకున్నాను. సో మళ్ళీ లోపలిగా, ఎందుకంటే 1% కూడా ఎందుకంటే డౌట్ ఎందుకు ఉంటుందండి, తన మిత్రుడు. నేను చేస్తున్నది ఎలాంటి తప్పు పని కాదని నేను ఏదైనా తప్పు పని చేస్తే నేను భయపడాలి. నేను ధైర్యంగా ఈ రోజు కూడా, అందుకే ఆనాటి వరకు డబ్బులు కొనుగోలు కొనడం అమ్మడం ఇట్లాంటిది ఏం లేదా అంటే వాళ్ళకు ఇచ్చిన స్క్రిప్ట్లో భాగంగా వాళ్ళు మాకు డబ్బులు ఇప్పియండి అది ఇదని వాళ్ళు ఏదో ఫోన్లలో మాట్లాడారు. ఆ స్వామితో అడిగారు, ఆయన అన్నాడు నేను మాట్లాడతానని పెట్టేశాడు ఆయన. సో అంతే తప్ప ఎవరు స్వామి కానీ మేము కానీ డబ్బుల విషయం ఎప్పుడు మాట్లాడలేదండి. సో లోపలికి ఎంటర్ అయ్యారు. అప్పుడు సింహాయాజీ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. మీరు ముగ్గురే ఉన్నారు. మేము 3 గంటలకు వెళ్ళాము. 1 అవర్ తర్వాత సింహాయాజీ గారు 4 o'clock వచ్చారు. తర్వాత కూర్చొని అందరూ సామ్రాజ్య లక్ష్మి అని ఒక పూజ చేయాలి చాలా పెద్ద ఎత్తుగా. అతను కూడా సింహాయాజీ కూడా ఏమన్నా అంటే సీఎం గారిని కూడా ఇన్వైట్ చేద్దాము, అండ్ అందరూ ఎమ్మెల్యేలు కూడా, ఎందుకంటే పెద్ద ఖర్చు ఉంటుంది దానికి, అందరికీ మన తెలంగాణ మంచిగా ఉంటుంది, దానివల్ల బాగుంటుంది అన్నట్టుగా తను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడు 5 o'clock టైంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంటర్ కావడం జరిగిందండి ఫామ్ హౌస్. ఓకే, ఆఫ్టర్ 2 hours తర్వాత వచ్చిన తర్వాత నాకు చూసే వరకు నేను హర్షవర్ధన్ గారు అండ్ గువ్వల బాలాజీ గారు అండ్ ఇంకొక రేఖా కాంతారావు. సో నేను కొద్దిగా అచ్చం బాలరాజు గారు చూసిన తర్వాత నాకు కొద్దిగా ఇంకో సెకండ్ డౌట్ మొదలుపెట్టింది. అసలు ఏంది ఈయన అంటే మామూలుగా ఆయన ఎక్స్పెక్ట్ చేయం కదండి, ఎందుకంటే నేను రోహిత్ గారికి ఆయన మిత్రుడు కూడా నాకు తెలియదు. సో ఏంది ఈయన కొద్దిగా స్మార్ట్ మనిషి, కొద్దిగా ఇది చేస్తాడు అని చెప్పి నేను కొద్దిగా ఏందన్నా ఈయన వచ్చిందన్న, నాకు మొదటి నుంచి కూడా బాలరాజు గారు పరిచయమే. సో అప్పుడు కొద్దిగా సెకండ్ మైండ్లో, అంటే నా మైండ్లో థాట్ వచ్చింది ఏంటని, అదే కూర్చొని క్యాజువల్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా బాలరాజు గారు ఇంట్రాగ్రేషన్ మొదలు పెట్టారు. ఇక అది ఇది ఇట్లా అట్లా ఇవి అన్ని క్వశ్చన్స్ మీరు అన్ని ఇక మళ్ళీ డిస్కస్ చేసుకోవడం, ఆల్రెడీ అందరు ఆడియోలు విన్నారు, వీడియోలు విన్నారు. సో అప్పుడు ఇంకా ఈయన రామచంద్ర భారతి గారు ఉండి, అన్న నాకేం అర్థం కావట్లేదు, నేను వెళ్ళిపోతాను ఢిల్లీకి, నాకు ఫ్లైట్ బుక్ చేయండి అన్నారు. ఆయనకు అర్థమైపోతుందా ఆయనకు సిచ్యువేషన్ అర్థమవుతుందో అర్థమైతలేదో మరి, ఆయన ఢిల్లీకి ఎవరికి ఫోన్ చేస్తున్నాడు, ఆయన ఫ్రెండ్స్కి ఎవరికి ఫోన్ చేస్తున్నాడు, తర్వాత ఎవరికి ఫోన్ కలిసారు. అప్పుడు తుషార్ గారికి ఫోన్ కలిసిందండి, జగ్గుస్వామి అని, ఈయన ఫ్రెండ్స్ అంటారు, రామచంద్ర గారి ఫ్రెండ్స్ అంటారు. వాళ్ళు ఏదో రోహిత్ రెడ్డి గారితో మాట్లాడేది జరిగింది, మాట్లాడారు. ఆయన ఫోన్లో ఏం మాట్లాడలేదండి, వీళ్ళు మీట్ అండి, వీళ్ళు డిస్కస్ అండి అని పెట్టేశాడు. ఆఫ్టర్ దట్ సడన్లీ టాస్క్ ఫోర్స్ పోలీసులు, SOT పోలీసులు ఎంటర్ కావడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి స్టోరీ అందరికీ తెలిసిందేనండి. బయట చూసే వరకు 300 మంది పోలీసులు, 300 మంది నేషనల్ మీడియా, అంత మీడియా. మాకేమర్థమవుతుంది ఎందుకు ఇదంతా అనేది మాకేమో అర్థమవుతలేదు. తర్వాత అక్కడ కాసేపటికి అప్పుడు స్టీఫెన్ రవీందర్ గారు కమిషనర్ ఉండే, తను రావడం జరిగింది. తర్వాత అక్కడ ఎన్టీవీ అండ్ టీ న్యూస్ వాళ్ళు మాత్రమే లోపల ఉన్నారండి, మిగతా మీడియా అంతా బయట ఉంది. నేను అడిగాను కూడా, ఏంటి వీళ్ళు స్పెషల్ ఏంటి, మరి అందరు బయట ఉన్నారు వేరే వాళ్ళ గిట, వీళ్ళు లోపల ఎందుకని అడిగితే అప్పుడు వాళ్ళని కూడా బయటకు పంపించారు. వాళ్ళు మాట్లాడుతుంటే కూడా మధ్య మధ్య ఇంటర్ఫియర్ చేయడం, వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో. స్టీఫెన్ సార్కి నాకు మొదటి నుంచే పరిచయం ఉందండి. సో సార్తో మాట్లాడుతుంటే ఇంటి వాళ్ళు ఇంటర్ఫియర్ కావడం అయితే మనం జరిపిన తర్వాత మాట్లాడుతున్నాము. నేను అన్నాను, సార్ ఏంటి సార్, వాట్ ఇస్ దిస్, వాట్ హ్యాపెండ్, ఏం జరుగుతుంది సార్ అని అడిగిన. నాకేం అడగదు. మా ఎవరి అంటే సార్ కూడా కొద్దిగా
ఇబ్బంది పడ్డాడు, నువ్వు యూఆర్ ఇన్ బిగ్ ట్రబుల్ అని చెప్పిండు. సరే సార్ నేనైతే నాకు అంటే అప్పటికి ఏం అర్థమవుతలేదు నాకు. తర్వాత అక్కడి నుంచి కాసేపట్లో ముగ్గురు ఎమ్మెల్యేని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకాసేపటికి రోహిత్ రెడ్డి గారు కూడా రాజేంద్ర నగర్ పోలీస్ వెహికల్లో కూర్చొని తను కూడా వెళ్ళిపోవడం జరిగింది. మమ్మల్ని తీసుకెళ్ళి శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో నలుగురిని కొనడానికి 500 కోట్లు ఇదంతా ఏం లేదా? లేదండి, 500 కోట్లు 400 కోట్లు అని పేపర్లు రాస్తున్నారు, టీవీలు రాస్తున్నారు. అదే ఎందుకు ఇస్తారండి? ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళు నిజంగానే బీజేపీ వాళ్ళు కొందాం అనుకుంటే నాతో ఎందుకు ఉంటారు చెప్పండి రైట్ గారు. మీరు ఒక విషయం ఏంటంటే, నేను బీజేపీ పార్టీ కాదు, నేను ఆర్ఎస్ఎస్ వ్యక్తిని కాదు, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు కదా. మరి 30-40 సంవత్సరాల్లో పెద్ద పెద్ద వాళ్ళు కదండి పార్టీలో. బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. మరి వాళ్ళకి చెప్తారు కానీ నాకెందుకు చెప్తారు అనేది నాకు డౌట్ అండి. అక్కడ మేము కొన్నింకి వచ్చినామా, కొన్నింకి రాలేదా, ఇప్పుడు అక్కడ చెప్తే కూడా ఎవరు నమ్మే దాంట్లో లేరు. సో అదొక స్క్రిప్ట్ అదంతా జరిగిపోయింది. అప్పుడు మునుగోడు ఎలక్షన్స్ మీరు ఏ తప్పు లేకపోతే మళ్ళీ రిమాండ్ దాకపోయినారు కదా మీరు. అంటే యాక్చువల్గా అయితే ఆ రోజు మీకు తెలిసి ఉంటే గుర్తు చేసుకోండి రవి గారు, వాళ్ళు మాకు అక్కడ ఏసీబీ కోర్టు జడ్జి గారు మమ్మల్ని రిలీజ్ చేయడం జరిగింది. అదే రోజు రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు నేను ఇంటికి వెళ్తుంటే అందరు మీడియా వాళ్ళు నన్ను కవర్ చేస్తున్నారు. అప్పుడు నేను మా హోటల్ దగ్గర ఆగి ప్రెస్ మీట్ పెట్టానండి. ప్రెస్ మీట్ అంటే మామూలుగా జస్ట్ అడిగితే అప్పుడు నాకు ఒక విలేకరు అడిగారు, అసలు నందకుమార్ గారు మీరు అసలు 400 కోట్ల డీల్ ఏంటి, రోహిత్ రెడ్డి గారు మేము కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు అన్నారు. అప్పుడు నాకు కాసేపు అర్థం కాలేదు. అప్పుడు అంటే ఈవెన్ వన్ డే అంటే 26వ తారీఖు సాయంత్రం సంఘటన జరిగితే 27వ తారీఖు సాయంత్రం వరకు కూడా ప్రెస్ విలేకరు అడిగే వరకు నాకు రోహిత్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారని నాకు తెలియదండి. నేను నా మిత్రుడు అండి ఆయన దగ్గర ఇస్తాను నా మీద కంప్లైంట్ అన్నాను. లేదండి రోహిత్ రెడ్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది అన్నారు. అప్పుడు ఇంకా నేను కొంచెం షాక్లో ఉండి ఇంకా తర్వాత అక్కడ నేను ఏంటి పూజల గురించి వచ్చాను మాట్లాడాను. బహుశా ఆ ఇంటర్వ్యూయే నాకు ఉపం ఉంచిందని నేను అనుకుంటున్నాను. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఎవరు ట్రాప్లో వేసినట్టు? ఇప్పుడు ఈ రోహిత్ రెడ్డే చిన్న లింక్ దొరికిందని చెప్పి వాళ్ళని లాగి ట్రాప్లోకి దించిండా? ఎవరండి? ఢిల్లీ వాళ్ళని ఆర్ బీజేపీ సంథింగ్ వీళ్ళని. ఇప్పుడు లేకపోతే వాళ్ళే రోహిత్ని తీసుకునే ప్రక్రియలో భాగంగా మొత్తం వ్యవహారం బయటపడ్డదా? రోహిత్ రెడ్డి గారు నేను చేసిన ఒకటే ఏంటంటే రోహిత్ రెడ్డి గారిని రామచంద్ర భారతికి పరిచయం చేయడమే నేను చేసిన, అంతే, ఇంతకంటే ఏం లేదు. తర్వాత రోహిత్ రెడ్డి గారు కావాలని వీళ్ళని ఇరికిచ్చాడా, లేకుంటే రోహిత్ రెడ్డి గారు ఇరికి ఆయన మమ్మల్ని ఇరికిచ్చాడా, తర్వాత ఈ సినిమా అందట్లో ఎవరెవరు ఉన్నారు, పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, దీంట్లో హరీష్ రావు గారి పాత్ర ఏంటి, కేటీఆర్ పాత్ర ఏంటి, ఎవరెవరు పాత్రలు ఉన్నాయి, ఎవరెవరు ఏమేంటి అనేది, ఇంటెలిజెన్సీ పాత్ర ఏంటి, ఈ పాటి క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. అంటే నాకు వచ్చింది కానీ నేను ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే డిస్కస్ చేస్తే ఏమైందంటే మనం కోర్టు ఉల్లంఘన అవుతుంది కాబట్టి. ఇప్పుడు సరే అండి, ఇంతమంది మీడియా వాళ్ళు మాట్లాడారు కదా, మరి ఆడియోలు ఎట్లా వచ్చాయండి ఎవరైనా అడిగారా అండి? కేసీఆర్ వాళ్ళదే ఆపరేషన్ ఎట్లండి అంటే ఎట్లా వచ్చాయి ఆడియో? పోలీసులే పెట్టి ఉంటారు కెమెరాలు. ఓకే, అది నేను ఏమంటున్నాను, ఆ ఫామ్ హౌస్లో వీడియోలు ఆడియోలు అక్కడ రికార్డింగ్ చేసేవి, అది ఎవిడెన్స్ ఎక్కడ ఉండాలంటే పోలీసు వాళ్ళ దగ్గర ఉండాలి. అది క్యాంప్ ఆఫీస్కి ఎట్లా వచ్చింది అనేది మీరు అడగాలి. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేయడానికి హైకోర్టు ఇవ్వడానికి మెయిన్ రీజన్ కూడా అదే కదా. అదే కరెక్ట్. నేను అడుగుతుంది ఏంటంటే జడ్జిలు కూడా చాలా సీరియస్ అయ్యారు కదా కేసీఆర్ మీద. నేను అడుగుతుంది ఏంటంటే నా ఆడియోలు ఎట్లా బయటకు వచ్చాయని నేను అడుగుతున్నాను. మరి ఆ విషయం ఎవరు అడగలేదు. ట్యాపే డౌట్ ఏముంది? మరి ట్యాప్ అన్నప్పుడు ఎవరు చేశారు? ట్యాప్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఉంటారు. అంటే అఫీషియల్గా చేశారా, అన్అఫీషియల్గా చేశారా, లీగలా ఇల్లీగలా, దానికి పర్మిషన్ ఉందా లేదా అనేది నా క్వశ్చన్. నా ఫోన్ ట్యాప్ చేసే అవసరం వాళ్ళకేమొచ్చింది? సరే ఎమ్మెల్యే ఫోన్లు ట్యాప్ చేశారంటే వాళ్ళకు. సో మొత్తానికి మిమ్మల్ని అద్భుతంగా వాడారు అనమాట. అద్భుతంగా వాడారు, నన్ను డిఫేమ్ చేశారు, నన్ను అన్ని విధాలుగా ధ్వంసం చేశారు. దాసోజు శ్రవణ్, రోహిత్ రెడ్డి ఇంకెవరు ఉన్నారా మిమ్మల్ని వాడిన వాళ్ళ దాంట్లో? లేదా అంటే అంతకు చాలా తెలివిగా మిమ్మల్ని ఈ లైన్లోకి నేను ఎట్లుంటా దగ్గర అంటే నా నేచర్ ఏంటంటే అందరితో ఫ్రెండ్లీగా ఉండడము, అందరిని నమ్మడం. సో నేను అందరిని నమ్ముతా. మీరు కొద్దిసేపు కూర్చొని మీకు అని చెప్పేస్తా. అందుకే ఇంక ఎక్కువ అడగకండి, మొత్తం చెప్పాల్సి వస్తుంది నాకు. సో నా నేచర్ అట్లా ఉంటుంది అనమాట. సో దాన్ని వాళ్ళు బెనిఫిట్ తీసుకున్నారు, నో ఇష్యూ. కానీ నేను ఏమంటున్నానంటే ఏదేమున్నా కూడా అండి, సిబిఐ సిట్టు ఏదైనా కూడా పర్లేదు. ఆ ఎంక్వైరీ వచ్చినప్పుడు దీంట్లో అన్ని విషయాలు, అసలు ఆడియోలు బయటికి ఎట్లా వచ్చాయి, ఈ వీడియోలు అక్కడికి ఎట్లా వెళ్ళాయి, ఏం జరిగింది, దీంట్లో ఎవరి పాత్ర ఏంటి, ఓకే, ఇవన్నీ ఎంక్వైరీ జరగాల్సిందే. ఎందుకంటే
నా మీద ఒక అభండం వేశారు, అభండం నిందేశారు. అది నేను నిందితుడినా బాధితుడినా అనేది ఎంక్వైరీ తెలిసిన తర్వాత ఆ రోజు నేను మిగతా విషయాలు మాట్లాడతాను. ఆ రోజు వరకు కొన్ని విషయాలు దాచుకొని ఇవ్వండి నన్ను. ఎందుకంటే నేనే అన్ని ఇప్పుడే చెప్పేశాను అనుకోండి, అప్పుడు ఇంకా సిట్కు సిబిఐకి మన పని ఏమి ఉండదు, మొత్తం మనమే ఇంట్రాగేషన్ చేసాం. బిఎల్ సంతోష్ అయితే మీ ముందైతే బిఎల్ సంతోష్ ఆడియో ఎక్కడ లేదు? లేదు. అమిత్ షాది కానీ ఇంకెవరిదైనా లేదు. వాళ్ళకి ఏమైనా ప్రయత్నం చేశారా? ఫోన్లు చేసే ప్రయత్నం చేసి? నేను నాకు అమిత్ షా గారు బిఎల్ సంతోష్ గారు అంత కాంటాక్ట్ లేదండి. నేను వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నము ఈ స్వామీజీ ఏమన్నా చేసే? స్వామీజీ అయితే వరకు ట్రై చేస్తుండు, ఆయన ఎవరు ట్రై చేస్తున్నాడో నాకు తెలియదు. ఎందుకంటే అతడు మాట్లాడుతున్నాడు, బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. సో అతడు మరి ఆయన కూడా నాకు తెలిసి బిఎల్ సంతోష్ అమిత్ షాతో మాట్లాడిస్తాడని నాకు కూడా అంత నమ్మకం లేదు అతని మీద. ఆయన అంతకు ఏదో జగ్గుస్వామి తుషార్ అని ఇద్దరు ఉన్నారు. జగ్గుస్వామి అంటే మాతా అమృతానంద అని ఢిల్లీలో హాస్పిటల్ చూసుకుంటాడు. సో తుషార్కి అండ్ జగ్గుస్వామికి రామచంద్ర భారతి కామన్ ఫ్రెండ్స్ అంట. వాళ్ళు కేరళ, ఇతను బెంగళూరు. సో అలా వాళ్ళ కామన్ ఫ్రెండ్స్ అని నేను విన్నాను. సో ఇప్పుడు మీకేం క్లారిటీ లేదా? అంటే ఇప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలోకి పోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి బేరం చేసి వాళ్ళని తీసుకుంటారు, వాళ్ళతో పాటు ఇంకొంతమందిని తీసుకుంటారన్న క్లారిటీ మీకు ఏం లేదా అసలు? అట్లాంటి నాకు చాలా మంచి క్లారిటీ ఉందండి. ఈ కేసు మొత్తం గురించి క్లారిటీ ఉంది నాకు. ఎమ్మెల్యేల పాత్ర ఏంది, ఎవరేం చేసిండ్రు, ఏంటి, ఢిల్లీల పాత్ర ఏంది, గల్లీల పాత్ర ఏంటి, అన్ని క్లారిటీ ఉన్నాయి. కానీ నేను ఏమంటున్నా అంటే మనం దీంట్లో నేను అడుగుతున్న బేసిక్ క్వశ్చన్, కోర్టుకు సంబంధమైన క్వశ్చన్ కాదు. ఇప్పుడు వాళ్ళు కొనడానికి ఎంటర్ అయ్యారా, వీళ్ళు అమ్ముడు పోవడానికి రెడీ అయ్యారా సార్? అదే లేదు, ఆ ట్రాప్ లో వాళ్ళని దించడానికి వీళ్ళు వాళ్ళని ట్రాప్ చేశారా, వాళ్ళు వీళ్ళని ట్రాప్ చేశారా, వీళ్ళు వేరే వాళ్ళకి ట్రాప్ అయ్యి వీళ్ళని ట్రాప్ చేశారా? అసలు ఇదంతా చిక్కుముడు ఉంది. ఈ చిక్కుముడు అనేది మనం ఇన్వెస్టిగేషన్ లోనే బయటపడితే బాగుంటది అనేది నా ఉద్దేశం. అంటే మనము ఈ కేసు తొందరలోనే సిబిఐకో లేకుంటే సిట్కు వెళ్ళినప్పుడు ఎక్కడదక్కడ ఆగిపోయింది. మీరు రావడం వల్ల మళ్ళీ ఫామ్ హౌస్ అని చర్చ కౌంటర్ ఫైల్ అవుతలేదు. ఎందుకైతే మరి మీడియా అడగాలి కదా, మీడియా అడగాలి కదా. ఇప్పుడు నా కేసు లేదు కదా, నా కేసు నేను పెట్టేది నేను చెప్పలేదు కదా. ఈ రోజు కూడా నేను మీడియా ముందుకు వచ్చింది ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కేసు గురించి కాదండి. ఇప్పుడు పర్టికులర్ జరిగిన ఈ కేసు మీద కేసీఆర్ మాట్లాడాడు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు, కోర్టులో కౌంటర్ ఫైల్ చేయరు. మరి ఎందుకు ఇది ఇంత స్తబ్దతగా ఈ కేసు అట్లా కోర్టు? అదే సార్, ఇప్పుడు ఈ కేసు బీజేపీ వాళ్ళకి సంబంధించిన పెద్దవాళ్ళని బ్లేమ్ చేశారు కాబట్టి వాళ్ళు మాట్లాడాలి. లేదంటే ఇక్కడ ఉన్న కేసీఆర్ గారు వీళ్ళు నిజంగానే చేశారా అని చెప్పి వీళ్ళు మాట్లాడాలి, కేటీఆర్ గారు కేసీఆర్ గారు. సో వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడతానండి? నాకు ఎక్కడో రోహిత్ అన్నట్టుగా నేను ఇంటర్వ్యూలో చూసిన, నందకుమార్ అనే వ్యక్తి స్వామీజీ వలలో పడ్డాడు, మీకు చాలా ఫోటోలు చూపించి మిమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేశారని ఏదో. లేలే సరే సార్, నేను లేను కదా, నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు. అంటే ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ చెప్పాను. అదే సార్, నేను లాస్ట్ టైం ఆర్కే గారి ఇంటర్వ్యూలో కూడా ఆర్కే సార్ ఇంటర్వ్యూ చూశాను. చూసినప్పుడు కూడా ఆర్కే గారు అడిగారు అసలు ఈ ఆడియోలు ఎలా బయటకు వచ్చాయంటే రోహిత్ గారు చెప్పారు, నేనే రికార్డింగ్ నేను రికార్డ్ చేశాను, తీసుకెళ్ళి సార్కి ఇచ్చానని చెప్పాడు. ఆర్కే గారు ఇంకో క్వశ్చన్ అడగలేకపోయారు. మరి ఎందుకు అడగలేదు నాకు అర్థం కాలేదు. మరి ఇప్పుడు నేను రామచంద్ర భారతి రోహిత్ రెడ్డి గారు మాట్లాడాం కదండి, ఈ ఆడియో బయటకు వచ్చింది అతని దగ్గర ఉండే అవకాశం ఉంది రోహిత్ రెడ్డి గారి దగ్గర. నా క్వశ్చన్ ఏంటంటే, నేను రామచంద్ర భారతి మాట్లాడితే కూడా ఆడియో రోహిత్ దగ్గరికి ఎట్లా వెళ్తుందండి? నేను రామచంద్ర భారతి అండ్ సింహాయాజ్ గారు మాట్లాడిన ఆడియో ఎట్లా వెళ్తుంది అంటే, ఇప్పుడు ఆడియో 1 ఓకే, ఆడియో 2, 3 కూడా ఎట్లొచ్చాయి గవర్నమెంట్ దగ్గరికి అనేది నా క్వశ్చన్. ఇప్పుడు మీరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ కెమెరాలో ఏం కనబడలేదు అంటే వాళ్ళని ఏసీ డక్ట్స్ లో అన్ని పర్ఫెక్ట్ గా పెట్టారండి, 80 కెమెరాలు పెట్టారు అక్కడ. ఇక్కడే అంటే వాళ్ళు ఎమ్మెల్యేస్ ఆల్రెడీ రికార్డర్స్ జేబులో పెట్టుకున్నారు. సో అంటే వాళ్ళు ప్రీ ప్లాన్ ఉన్నారు సార్, మేము బోలాగా వెళ్ళిపోయాము. మాకు క్లోజ్ ఫ్రెండ్ రోహిత్ ఫ్రెండ్ అట్లా చేయకూడదు కదా మరి మీలాంటి వాళ్ళని. అంటే ఇప్పుడు అదే ఇప్పుడు దీని ఏం చెప్తున్నానండి, చేయకూడదు అంటే ఆయన ఏ పరిస్థితిలో చేశాడో, ఆయనకు ఏ పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్ ఇంపార్టెంటా, రాజకీయం ఇంపార్టెంటా, రాజకీయ జీవితం ఇంపార్టెంట్ కదండి. అంతా అంతకు దాని తర్వాత టచ్ లో ఉన్నారా మీరు? లేదు, టచ్ లేదు, నాకు రోహిత్ గారికి టచ్ లేదండి. వాళ్ళు ఇంకా వాళ్ళ ఎలక్షన్లో బిజీలో వాళ్ళు ఉన్నారు. పాపం ఓడిపోయిన అనే బాధలో కూడా ఉంటారు కదా, ఇప్పుడు కొద్దిగా ఓడిపోయిన బాధలో కూడా ఉన్నారు వాళ్ళు. ఇదొక విషయం అయితే, ఇప్పుడు మీ డెక్కన్ కిచెన్ ఎందుకు కూల్ చేశారు అసలు? అదే మీదేనా? నాదేనండి. దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేష్ అంటున్నారు కదా, హీరో వెంకటేష్ అంటున్నారు. అవునండి.
ప్లేస్ మీద లేకపోతే 2014 రగ్గారు 2014లో నేను ఈ ప్రాపర్టీ ఈ బ్లూ షీట్స్ ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ప్రెసెంట్ బ్లూ షీట్స్ కొట్టారు పాత మా ప్రెసెంట్ స్టేటస్ అండి ల్యాండ్స్ బిలాంగ్స్ టు ఎవరిది సురేష్ బాబు రాశారు ఓకే మా పాత ఫోటో నా హోటల్ అది చూడండి ఆ ఫోటో చూడండి ఇది మీద ఇది నాదండి చూడండి ఇట్లా ఉండే సో అన్ని నా హోటల్ పైన అది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లా ఉండేయండి ఓకే సో గ్రౌండ్ ఫ్లోర్ ఇట్లా ఉండే ఇవన్నీ మొత్తము 2014లోనండి నేను సురేష్ బాబు గారి దగ్గర ఈ ప్రాపర్టీ ఒక 1000 గజాలు సురేష్ బాబు గారిది అండి 1200 గజాలు హీరో వెంకటేష్ గారిది ఈ 2 ప్రాపర్టీలు కలిపి నేను లీజ్ తీసుకున్నాను 14లో 1000 గజాలు సురేష్ బాబుది 1200 గజాలు వెంకటేష్ 2200 గజాలు నేను లీజ్ తీసుకున్నాను ఓకే లీజ్ తీసుకున్న తర్వాత ఈ ప్రాపర్టీ 14లో లీజ్ తీసుకున్న 15లో ఓపెన్ చేసామండి 15లో ఓపెన్ చేసిన తర్వాత 16 వరకు మాకు లిక్కర్ లైసెన్స్ రాలేదు కొద్ది ఇబ్బంది పడి మేము లిక్కర్ లైసెన్స్ తెచ్చుకున్నాము అప్పుడు మన సంతోష్ గారు నా హరీష్ రావు గారు హెల్ప్ చేశారు అప్పుడు అందరితో నేను క్లోజ్గా ఉండేవాడిని ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా ఏంటంటే అప్పుడు కూడా నాకు బీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ పరిచయం అందరు చైర్మన్లు కానివ్వండి ఇంకా ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి వాళ్ళే ఎక్కువ పరిచయం సో అప్పుడు నాకు కొద్దిగా హెల్ప్ చేశారు నేను లిక్కర్ లైసెన్స్ వచ్చింది 16లో లిక్కర్ లైసెన్స్ వచ్చిందండి 17లో లిక్కర్ లైసెన్స్ వచ్చిన తర్వాత 17 ఆగస్టులో సెప్టెంబర్లో నాకు సురేష్ బాబు గారు అప్పుడు ఏంటంటే ఒక డ్రగ్స్ కేసు అయింది మీకు ఐడియా ఉంటుంది అప్పుడు సబ్రవాల్ గారు అప్పుడు రానా గారు ఆ డ్రగ్స్ కేసులో ఉన్నారని అప్పుడు నోటీస్ పంపించారు పంపించినప్పుడు ఆయన ఏదో టెన్షన్లో ఉండి నేను ఈ ప్రాపర్టీ టీవీలో చూపించారండి అమ్మేస్తాను అన్నాడు లేదు సార్ అసలు ఈ ప్రాపర్టీకి మా డ్రగ్స్ కేసుకి మాకేం సంబంధం లేదు మేము ఇప్పుడు కొనే పరిస్థితి లేదని తనకు చెప్పడం జరిగింది అంటే మీరు లీజ్లో ఉన్నారు లీజ్లో ఉన్నారు 17లో సో తను ఒక సరిగ్గా వేరే వాళ్ళకి అమ్మేస్తానన్నప్పుడు మనం ఇబ్బంది పడతామని చెప్పి పరిస్థితిలో మేము సరే కొనుక్కుంటామని చెప్పి వెళ్ళామండి ఆప్షన్ లేదు మాకు ఖాళీ చేస్తారా తీసుకుంటారా సో 1,20,000 రూపీస్ గజం అని చెప్పాడండి తర్వాత తన్ని మనం 1,10,000 అడగడం జరిగింది తర్వాత 1,20,000 కూడా ఒప్పుకోవడం జరిగింది ఇక అక్కడి నుంచి అండి ఒక 1 ఇయర్ పైన ఒక 1.5 ఇయర్ వరకు ఒక 1 మంత్కు 15 డేస్కు ఒకసారి మీటింగ్ పెట్టడము ఇప్పుడు రేట్ ఏమో తెలుసుకోవడము మళ్ళీ మాట మారవడం 130, 140, 150, 160, 170 ఇలా రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి రేటు 220 చేశాడండి 1,20,000 గజం నుంచి 2,20,000 చేశాడు అప్పుడు దాన్ని నేను లేదు సార్ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి కూర్చొని మళ్ళీ ఏదో మాట్లాడుకున్నప్పుడు నాకు లీజ్ అని ఇవ్వండి నేను చాలా నష్టపోతాను 10-12 కోట్లు పెట్టాను నేను నష్టపోతాను అన్నప్పుడు తను నేను లీజ్కి ఇవ్వను అమ్మేస్తానని చెప్పాడండి అప్పుడు ఒక ప్రాపర్టీ 1,80,000 కాడికి నేను సురేష్ బాబు దగ్గర కొనుక్కోవడం జరిగిందండి కొనుక్కోవడం మీన్స్ డబ్బులని కట్టేసి డబ్బులు 3 కోట్ల రూపాయలు తనకు చెక్ ఇచ్చేసి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఎన్ని గజాలు తీసుకున్నారు 1000 గజాలు తీసుకున్నాను యాక్చువల్గా మొత్తం మాట్లాడాను 2 ప్రాపర్టీలు మాట్లాడాను కానీ తను ఏమంటారంటే లాస్ట్కు ఒకటే ప్రాపర్టీ అమ్ముతారు ఇప్పుడు ఈ ప్రాపర్టీ నెక్స్ట్ అమ్ముతాను అన్నాడు నేను సార్ ఈ ఉన్న 1.5 year ఎక్స్పీరియన్స్లో మేము మిమ్మల్ని నమ్మాలంటే కష్టం సార్ మీరు మాకు ఏదన్నా ఇస్తే 2 ఇవ్వండి లేకుంటే 2 అమ్మకండి లీజ్ ఇవ్వండి లేదు అంతా అంటే సరే ఒకటి అగ్రిమెంట్ చేసుకున్నాము ఒకటి మళ్ళీ హీరో వెంకటేష్ గారితో నేను ఫ్రెష్గా లీజ్ డీడ్ ఎంటర్ అయ్యామండి మీరు సపరేట్ వెంకటేష్తో ఎంటర్ అయ్యారు సురేష్ బాబుది కొనేసిరు సురేష్ బాబుది కొనుక్కున్నాం అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాం అంటే ఆ రోజు నుంచి నాకు సురేష్ బాబుకు టెనెంట్ ల్యాండ్ లార్డ్ రిలేషన్ లేదండి లీజ్ అండ్ వెండి వెండర్ రిలేషన్ ఆయన అమ్ముతున్నాడు నేను కొనుక్కుంటున్నాను ఆ రిలేషన్ ఉండే తర్వాత వెంకటేష్ గారి ప్రాపర్టీ లీజ్ ఇచ్చారండి మళ్ళీ కండిషన్ ఏం పెట్టుకున్నారు మీరు 1000 గజాలు కొన్నప్పుడు నేను చెప్పా సార్ ఒకవేళ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే అన్నది ఏమన్నా రాసుకున్నారు లేదు క్యాన్సిల్ ఏమి ఉండదండి అగ్రిమెంట్ అట్లా ఉండదు ఈ ప్రాపర్టీ కూడా కావాలని చెప్పినప్పుడు తను ఏమన్నా అంటే ఈ 3-4 years వరకు మనము ఇది రిజిస్టర్ చేసుకో ఈ 3-4 years వరకు మీరు దీన్ని లీజుకి తీసుకోండి మనము ఫ్యూచర్లో జాయింట్ లోన్ చేద్దాము లేదంటే నీ ప్రాపర్టీ మీకే అమ్ముతాను థర్డ్ పార్టీకి అమ్మను అని మొత్తం చెప్పాడు నేను అన్నాను సార్ మీరు ఏది ఉన్నా కూడా మీరు నాకు లిఖితపూర్వకంగా ఇస్తే నేను దాన్ని అగ్రి చేస్తాను అన్నప్పుడు తను ఒక ఎంఓయూ చేశాడండి ఈ కండిషన్స్ అన్ని పెట్టాడు ఏది ఈ 1000 గజాలు కొనుక్కుంటే 1,200 గజాలు లీజ్కి ఇస్తాను తర్వాత మీకే అమ్ముతాను వేరే వాళ్ళకి అమ్మను అని చెప్పి పెట్టాడు కరెక్ట్గా అండి అగ్రిమెంట్ చేసుకున్న నవంబర్ 3వ తారీఖుని అగ్రిమెంట్ చేసుకున్నాను అగ్రిమెంట్ 3వ తారీఖు ఇస్తే 23వ తారీఖు తను నాకు రిటర్న్ ఇవ్వడం జరిగింది 29వ తారీఖు వేరే అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాడండి నేను సెకండ్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాడు ఎవరు సురేష్ బాబు గారు అదేం సార్ అంటే వాళ్ళు 6 కోట్లు ఇచ్చారని చెప్పారు అంటే మీకు అగ్రిమెంట్ చేసి ఇంకోరికి అమ్మిండా నాకు అగ్రిమెంట్ చేసిన తర్వాత నేను 3 కోట్లు కదండి వేరే వాళ్ళు 6 కోట్లు కదా నేను 1,80,000 కదా వేరే అతడు 2 లక్షలు అడిగారు వేరే వాళ్ళు సో వాళ్ళకి ఇచ్చేశాడు
అంటే అతను కనీసం ఏంటంటే సార్ ఒకరికి అగ్రిమెంట్ చేసిన తర్వాత సెకండ్ అగ్రిమెంట్ చేయడం నేరం తప్పు అని కూడా తెలుసా, లేకుంటే మేమేం చేసినా ఏం ఫస్ట్ మీకే చేసిండా? ఫస్ట్ నాకే చేశాడు. నాకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది, నేను మీకు చూపిస్తాను ఈ పేపర్స్. సో నాకు అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ చేసిన తర్వాత ఇది దీంట్లో సీక్వెన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి అన్ని. ఓకే. నా 14 నుంచి ఎట్లున్నాయి అది ఇదిగోండి. ఇది నా లీజు, నా అగ్రిమెంట్ ఆఫ్ సేల్. అగ్రిమెంట్ ఏ రోజు 31 డేట్ అక్కడ ఉంటుంది చూడండి, నవంబర్ 3 పైన అండి. అక్కడ ఓకే. 3rd day of November 2018. దగ్గుబాటి సురేష్ బాబు సన్ ఆఫ్ డి రామానాయుడు నందకుమార్ ఇన్ ఫేవర్ ఆఫ్ నందకుమార్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇంకోటి తీయండి, ఇంకోటి సెకండ్ అగ్రిమెంట్ వస్తుంది. ఎంఓఈ చదవండి సార్. అసలు ఎంఓఈ చాలా బ్రహ్మాండమైన ఎంఓఈ ఉంటుంది. హీరో వెంకటేష్ గారు చేశారు. ఇది సెకండ్ అగ్రిమెంట్ అండి. ఇది ఓహో, ఇది అంటే మీకు కాకుండా మాకు కాకుండా ఇంకోటి చేశారు. ఇది ఎప్పుడు చేశాడు? 29th November 2018 చేశాడు. బిట్వీన్ ఎవరెవరు? జి మాధవి అలియాస్ మాధవి శర్మ. ఎవరు వీళ్ళు? యాక్చువల్గా ఏంటంటే దీంట్లో ఇంకొకటి ఉందండి, ఈజ్ నాట్ అబ్సల్యూట్లీ ఓనర్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే మాధవి గారు అబ్సల్యూట్లీ ఓనర్. మాధవి గారు తెలుసు కదా మీకు, మాతృదేవ సినిమాలో హీరోయిన్ ఉండే కదా, ఆ మాధవి గారు యాక్చువల్ ఓనర్ అండి. అయితే మాధవి గారు యుఎస్ షిఫ్ట్ అయిపోయారు ఇప్పుడు. సో ఏముంటుందంటే ఫిల్మ్ నార్ కోఆపరేటివ్ సొసైటీలో ఒక హీరోకి ఒక ప్లాట్ అలాట్ చేస్తారండి. సో రెండో ప్లాట్ చేసుకోవడం నేరం అనమాట. అయితే ఆ భయంతో ఏం చేశాడు, ఏజీపీ చేసుకున్నాడు, సేల్ డీడ్ చేసుకోలేదు. ఓకే. సో దాంట్లో మాధవి గారికి ఏమైనా జరిగినా, సురేష్ బాబు గారికి ఏమైనా జరిగినా కూడా దిస్ ట్రాన్సాక్షన్ నల్ అండ్ వైడ్. ఓకే. సో ఆ భయంతో తను కొడుకు పోయిన మీద కోర్టు ఆర్డర్ ఉండగా కూడా తను రిజిస్టర్ చేయించేసి. ఎవరు చేశాడు ఇది? ప్రమోద్ కుమార్ అండ్ రామరెడ్డి గారు అని అతను చేశారు. మరి వాళ్ళు ఎట్లా, వాళ్ళకి ఏం తెలియదా? తెలుసండి, అంటే వాళ్ళకు తెలుసో వాళ్ళకి నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు. ఇది ఇంకో ఇది 16లో ఉన్న అగ్రిమెంట్ అండి. ఓకే. తీయండి. ఇంకొక ఎంఓయూ అన్నారు. ఎంఓయూ తీయండి, నేను తీస్తాను. ఎక్కువ నిమిషం వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళండి. ఇంకొద్దిగా ముందుకెళ్ళండి, ఇంకొద్దిగా ముందుకెళ్ళండి. ఓ రానా గీనా అందరు ఉన్నారు కదా. నేను ఒకసారి మీకు చూడండి, ఒకసారి ఒక అడ్వకేట్తో నేను నోటీస్ కూడా పంపించాను. 5 కోట్ల రూపాయలు డీడ్ చూపించండి సార్. డీడ్ చూపించండి. ఎస్ సురేష్ బాబు 5 crores రూపీస్ రీసెంట్గా తనకు నేను 2022లో ఎందుకంటే ఆగస్ట్ అనుకుంటాను. దేనికి ఇదేనా? ఓకే. అది నేను ఈ ల్యాండ్ గురించి నేను 5 కోట్ల డీడ్ కూడా పంపించానండి. ఓకే. తర్వాత ఇది 2019లో నేను నన్ను డిస్టర్బ్ చేస్తుంటే నేను హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకుని ఆర్డర్ ఒక్క నిమిషం మీకు ఎంఓఐ చూపిస్తానండి. అందుకంటే ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే దీంట్లో ఎంఓఐ ఉంటుందండి చాలా. ఇదిగోటి ఇదేమో 2000 నాకు వెంకటేష్ గారు మళ్ళీ 2018లో ఇచ్చిన లీజ్ అండి ఇది. ఓకే. ఓకే, ఇది 18లో ఇచ్చిన లీజ్ అండి. ఇది ఇట్లా పట్టుకోండి. అదేమో ఇది 2018లో ఇచ్చారు. టిల్ డేట్ వరకు ఈ లీజ్ ఉందండి. ఓకే, ఈ లీజ్ ఉంది. ఓకే. ఇది 5 years commencing from the 9th day of November 2018 to 9th day of November 2023. Yes. అంటే ఇంకా 13వ పాయింట్ కూడా చదవండి సార్. ఒకసారి ఓపెన్ చేయండి. లాస్ట్ పేజీలో 13వ పాయింట్ కూడా చదవండి. 13వ పాయింట్ కూడా చదవండి. The lessor and lessee further agreed that in the event of development of the property, both properties shall do a joint venture after the expiry of lease period of 5 years on mutual terms and conditions agreed by the both parties. అంటే ఏమన్నాండి? ఓకే, చేద్దాం. తర్వాత ఎంఓయూ చూడండి సార్, అదొకటి చూడండి. ఇదేంటి? మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో 3వ పేజీ తీయండి సార్. ఓకే. ఇది వెరీ ఇంపార్టెంట్ కండిషన్స్.
ద ఫస్ట్ రెండు పార్ట్స్ ఇది పార్ట్ 1 అండ్ పార్ట్ ఫస్ట్ పార్టీ అండ్ సెకండ్ పార్టీ. ఓకే, సో నేను ఫస్ట్ పార్టీ అండ్ సెకండ్ పార్టీ. ద ఫస్ట్ పార్ట్ హ్యాస్ అగ్రీడ్ టు ద జాయింట్ డెవలప్మెంట్ వెంచర్ విత్ సెకండ్ పార్ట్ ప్రిమిసెస్ బేస్డ్ ఆన్ సెకండ్ పార్ట్స్ మ్యూచువల్ అగ్రిమెంట్. ఓకే, ద ఫస్ట్ పార్ట్ విల్ నాట్ ఆబ్జెక్ట్ టు డూ ద జాయింట్ వెంచర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ ఆఫ్టర్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్ టు ద సెకండ్ పార్ట్. అంటే 3 years తర్వాత నేను జాయింట్ వెంచర్ చేయడానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదని రాశారు కదండి, వెంకటేష్ గారు సిగ్నేచర్ కదండి సంతకం. అది వెంకటేష్ గారి సిగ్నేచరే, వెంకటేష్ సిగ్నేచర్, వెంకటేష్ సిగ్నేచర్. అది అన్ని పాయింట్స్ రాశారండి. లీగల్ గా అన్ని ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా 19th day November 2018. ఓకే ఓకే, ఈ అంటే నాకు ఆల్రెడీ లీజ్ ఉంది, ఎంఓఐ ఉంది, అన్ని పేపర్లు ఉండగా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది, అన్ని ఉన్న తర్వాత కూడా ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే రేటు పెరిగిందండి. సరే ఏమైతే మార్కెట్లో మనం కొన్నప్పుడు రేటు పెరుగుతో తగ్గుతుంది, ఆశ ఉంటుంది కదా, ఆశ పడలేదండి. ఇప్పుడు వాళ్ళు కూడా కొన్నారు కదండి, 100 ఎకరాలు కొన్నారు కదా. ఇప్పుడు మీకు మొన్న కూడా ఏదో పాపం మొన్న కూడా టీవీలో వచ్చింది కదా ఒక ఇన్సిడెంట్ ఏదో. ఏంటంటే నేను ఏమంటానండి, 87 ఎప్పుడో ఆల్రెడీ గోపన్పల్లిలో అందరూ బీదవాళ్ళు 100-200 గజాలు తీసుకుంటే వాళ్ళ గుడిసెలు మొత్తం 200 మంది బౌన్సర్లను పెట్టి, అంటే నా ఇన్సిడెంట్కు ముందు 200 మంది బౌన్సర్లను పెట్టేసి మొత్తం నేలమట్టం చేసేసి రాత్రికి రాత్రి మొత్తం అన్ని సిస్టమ్స్ మేనేజ్ చేసి ఇంత ఘోరం అండి. మనం ఇప్పుడు 1000 గజాలు మీరు ఆల్రెడీ కొన్నారు, అగ్రిమెంట్ సేల్ అయింది. ఇప్పుడు 12 గజాలు ఎంఓఐ కుదుర్చుకున్నాం. దెన్ తర్వాత ఏంది, ఇప్పుడు ఇది అయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ అయింది కదండి, ఫామ్ హౌస్ కేసు అయిన తర్వాత ఇక రకరకాల ప్రెషర్లు పెట్టి నాతోని. సరే నేను ఎటువంటి దానికంటే 10వ 11వ తారీఖు రోజు నన్ను కస్టడీ తీసుకెళ్లారండి. అయిపోయిన తర్వాత 12వ తారీఖు రోజు మా ఇల్లు మా హోటల్ అన్ని మొత్తము సెర్చ్ చేసేసి సీసీ కెమెరాలని తీసేశారు. 13వ తారీఖు నవంబర్ 13వ తారీఖు రోజు సండే రోజు అండి, దట్టు సండే పొద్దున్నే 11 గంటలకు జిహెచ్ఎంసీ వాళ్ళు బుల్డోజర్లు, ప్రైవేట్ బుల్డోజర్లు తీసుకొని రావడం జరిగింది. వచ్చి కంప్లీట్గా హోటల్ని డిస్మెంటల్ చేయడం, అంటే సామాన్ అంటే దాంట్లో ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదండి, ఆ సామాన్ కూడా తీసే టైం కూడా డిస్మెంటల్ చేస్తుంటే మాకు ఆల్రెడీ కోర్ట్ ఆర్డర్ ఉందండి. నేను ఆ కోర్ట్ ఆర్డర్ చూపిస్తాను, ఈ కోర్ట్ ఆర్డర్ కూడా చూపియండి. ఓకే, ఈ కోర్ట్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అండి, హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు ఇచ్చింది. ఓకే, ఇదిగోండి ఇది కోర్ట్ ఆర్డర్. ఓకే, రిట్ పిటిషన్ నెంబర్ 18529. ఓకే, దగ్గుబాటి వెంకటేష్ సన్ ఆఫ్ శ్రీ లేట్ శ్రీ రామానాయుడు. సార్ డేట్ ఎప్పుడు సార్ అది ఇచ్చింది పైన చూడండి, నవంబర్ 11th. ఓకే, November 11th ఇచ్చింది. 11th ఇచ్చిన తర్వాత స్టే ఇచ్చింది. ఎవరు కూడా దీంట్లోకి జిహెచ్ఎంసీ కానివ్వండి, ఓనర్స్ కానివ్వండి రావద్దు, వాళ్ళు బిజినెస్ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పించింది. ఓకే, అయినా సండే రోజు జిహెచ్ఎంసీలో ఎక్కడ కూడా అండి ఇండియా మొత్తంలో సుప్రీంకోర్టు రూల్ ఏముందంటే సండే రోజు ఎక్కడ కూడా డిస్మెంటల్ చేయొద్దు. డిస్మెంటల్ చేయాలంటే ప్రత్యేకమైన ఆర్డర్ ఉండాలండి జిహెచ్ఎంసీ వాళ్ళకు. ఈ ప్రాపర్టీ డిస్మెంటల్ చేయాలంటే వాళ్ళు వెళ్ళి పోలీసులో సెక్యూరిటీ తీసుకొని ఎన్నో ఫార్మాలిటీస్ ఉంటాయి వాళ్ళకు. ఓకే, నోటీస్ ఇవ్వాలి ఓనర్స్కు అండ్ ఉన్న అక్కడ రెంట్దారులకు. ఇవన్నీ ఎటువంటి పాటించకుండా డిస్మెంటల్ చేస్తుంటే మా వైఫ్ అండ్ మా బాబు ఆర్డర్ తీసుకొని వచ్చి చూపించారండి. అప్పుడు ఆ జిహెచ్ఎంసీ వాళ్ళకు మొహం లేకుండా ఆయన వెళ్ళిపోయాడు. రాజ్ కుమార్ ఆయన అప్పటికే కొట్టేసిరా, అక్కడ కొట్టేస్తూనే ఉండండి. మీడియా అందరూ అడుగుతున్నారు ఎందుకు కొడుతున్నారు సార్ అంటే కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది రగ్గారు 2014 నుంచి లేవండి. నేను 14 నుంచి మీకు ఫోటోలు చూపిస్తాను. అప్పుడున్న లేని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ 2022లో వచ్చినాయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. సో వాళ్ళకు రాజకీయంగా ఏందో ప్రాబ్లం నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. పలగొడుతున్నప్పుడు మా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం జిహెచ్ఎంసీ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ పాట అయిపోయింది అక్కడికి. కోర్టు ఆర్డర్ చూపించగానే వాళ్ళకి భయమే వెళ్ళిపోయారు. అక్కడ ఇంకా సాయంత్రం ఒరిజినల్ స్టోరీ స్టార్ట్ అయిందండి. ఇంకా ఈ సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు అందరు కలిసి ఒక 100 మంది బౌన్సర్లను తీసుకొని సైట్ మీదకి రావడము, సైట్లో కూర్చోవడము, టెంట్ వేసుకొని కూర్చున్నారు. ఆ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా నేను ఎందుకంటే ఇప్పుడే డిక్లేర్ చేస్తే బాగుండదు, నేను కోర్టులో కూడా సబ్మిట్ చేశాను. ఆ ఫోటోగ్రాఫ్స్, ఆ వీడియోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి చాలా మంది మీడియా మిత్రులు అక్కడ కవరేజ్ ఇద్దామని వెళ్తే మొత్తం 100 మంది బౌన్సర్లు ఎవరిని రానియకుండా ఇట్లా కట్టకట్టుకొని లేవడము, అక్కడ ఎవరు వస్తే వాళ్ళకి కొట్టడం జరిగిందండి. మీడియా వాళ్ళని కూడా కొట్టిర్రు. సరే వాళ్ళందరూ నైట్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక 20 లారీల నా యొక్క క్రాకరీ, కట్టరీ, ఏసీలు అన్నీ అక్కడి నుంచి ఖాళీ చేయించేసి సార్ రామానాయుడు స్టూడియోకి తీసుకెళ్ళి పెట్టుకున్నారండి. నేను అక్కడ పైన కొద్దిగా బ్యాంక్వెట్ హాల్ చేద్దామన్నట్టుగా కొద్దిగా ఒక ₹1,00,00,000తో 1,50,00,000తో నేను ఐరన్ స్ట్రక్చర్తో చేయించుకున్నాను. ఐరన్ స్ట్రక్చర్ మొత్తం తీసుకెళ్ళిపోయారండి. ఎందుకు వాళ్ళు వచ్చిన తర్వాత అడిగాను ఏంటంటే ఐరన్ స్ట్రక్చర్ ఏంటంటే
సార్ అది మేము బౌన్సర్లో ఖర్చు అయిపోయిందంట. ఆ డబ్బులు కూడా అంటే ఆ బౌన్సర్లో ఖర్చు డబ్బులు కూడా నా దగ్గరేనంట. ఇప్పుడు అక్కడ జనరేటర్ తప్ప ఏం లేదండి. మొత్తం తీసుకెళ్ళిపోయారు, మొత్తం ఘోరంగా డిస్మెంటల్ చేసేసారు సండే రోజు. తర్వాత నేను బయటికి రావడం డిస్మెంటల్ చేసిన తర్వాత అక్కడ నా పార్ట్నర్స్ ఉన్నారండి, భరిస్తానికి 3-4 షాపులు పెట్టుకున్నాను. అందరినీ జూబ్లీహిల్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు అక్కడే ఉన్నారు. సరే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏంది ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ వాళ్ళు వస్తారు కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాండ్ ఆర్డర్లో ట్రాఫిక్ మేనేజ్ చేయడం ఏంటంటే ట్రాఫిక్ వాళ్ళు చూసుకుంటారు. అందరూ లేడీ కానిస్టేబుల్తో సహా ఉండి టాస్క్ ఫోర్స్లో 20-30 మంది వచ్చారండి. వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి మేము టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లో కూర్చోబెట్టి మీరు నందకుమార్ మీద కంప్లైంట్ ఇవ్వాలి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇల్లీగల్గా సబ్లీజ్ ఇచ్చాడు నందకుమార్ అని. సబ్లీజ్ ఇస్తారండి, ఒక్క సబ్లీజ్ చూపించమనండి. ఓకే, నేను ఏమడుతున్నా ఈరోజు అడుగుతున్నాను కదా, కేసులు రిజిస్టర్ చేశారండి. ఇక ఆ రోజు సంది 14th, 15th నుంచి కంటిన్యూగా నా మీద కేసులు బుక్ కూడా మొదలుపెట్టాను. రకరకాలుగా ఒక 10 కేసులు ఇక్కడ టాస్క్ ఫోర్స్ వాళ్ళు బుక్ చేయించిండ్రు, SC ST కేసు రాజధాని నగర్లో బుక్ చేయించిండ్రు, NDPS నాకు డ్రగ్స్కి నాకు సంబంధం ఉన్నట్టు కేసులు బుక్ చేశారు. ఇన్ని బుక్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు పీడీ యాక్ట్ పెట్టాలనే ఒక ఆలోచనతో మొత్తం అన్ని విధాలుగా చేసే. ఎందుకంటే నందకుమార్ బయటికి రావద్దు, నందకుమార్ ఇంకా వీళ్ళు కూడా దగ్గుపాటి బ్రదర్స్ ఏమనుకున్నారు అంటే నందకుమార్ బయటికి రాడు. వెంకటేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఇక్కడ? ఎక్కడ ఇన్వాల్వ్? వెంకటేష్ మొత్తం సురేష్ బాబేనా వ్యవహారం నడిపించింది? సురేష్ బాబు గారు వ్యవహారం నడిపేదని సురేష్ బాబు గారు అండి. ఎందుకంటే వెంకటేష్ గారు ఎప్పుడు కూడా దీంట్లో మాత్రం వచ్చిండు, ఆయన దీంట్లోకి వచ్చిండు. ఎందుకంటే ఆయన ప్రాపర్టీ కూడా ఉంది కదండి. సో మరి 1-on-1 మాట్లాడిరా వెంకటేష్ తో? నేను లీజ్ అప్పుడు మాట్లాడండి, 2 times లీజ్ తీసుకున్నా కదా, అప్పుడు మాట్లాడాను. పాజిటివ్ గానే ఉండొచ్చు. తర్వాత కోర్టు ఒకసారి కరోనా టైంలో కోర్టు ఇది చేసిందండి, క్రాస్ వెరిఫికేషన్ చేసింది. క్రాస్ వెరిఫికేషన్ చేసినప్పుడు తనకి డాక్యుమెంట్స్ అన్ని చూపించడం జరిగింది కోర్టు. మీవేనా అంటే మీ సిగ్నేచర్ తన సార్ హీరో వెంకటేష్ గారు అన్ని అగ్రీ చేశారండి. ఎస్ నేను చేశాను, లీజ్ చేశాను, ఎంఓఈ చేశాను, అన్ని అగ్రీ చేశారు. అన్ని అగ్రీ చేసిన తర్వాత తన ఎప్పుడు కూడా నేను కూడా తను ఏంటంటే డివోషనల్ పర్సన్, తాను ఎప్పుడు కూడా న్యాయం ధర్మానికి ఉంటాడని అందరు చెప్పేవాళ్ళు. సరే సురేష్ బాబు గారు అంటే మొత్తం బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటారు. కొద్దిగా ఏంటంటే సురేష్ బాబు గారు ఏంటంటే తను పట్టుకున్న అంటే తను అంటే మొండి వ్యక్తిత్వం అండి. అంటే అంతే ఏదో. ఇప్పుడు వెంకటేష్ ఇందులో డైరెక్ట్ గా అయితే ఇన్వాల్వ్ అయ్యింది. దీంట్లో వెంకటేష్ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు. డిస్మెంటల్ చేసేప్పుడు అక్కడే ఉన్నారంట, కార్లో వచ్చి కూర్చున్నారంట, అక్కడే కార్లో కూర్చున్నారు. తర్వాత వాళ్ళ అభిరాము, రానా అందరు కూడా అక్కడే ఉన్నారు. టెంట్ వేసుకున్నారండి, కొద్దిగా ఎండ మరి ఏముందో ప్రాబ్లం వాళ్ళకు. టెంట్ వేసుకొని కూర్చున్నారు. టెంట్ వేసుకొని కూర్చొని మొత్తం డిస్మెంటల్ చేశారండి. అక్కడ నుంచి అందరితో కేసులు పెట్టించారు. ఇప్పుడు వాళ్ళే కబ్జాలో ఉన్నారా? కబ్జాలో వాళ్ళేం లేదు, కోర్టు నుంచి నాకు ఆర్డర్స్ ఉన్నాయండి. ఈ రోజు కూడా 2 ప్రాపర్టీలో కూడా నాట్ టు ఎలినేట్, నాట్ టు ఇంటర్ఫియర్ ఉందండి. కానీ అక్కడ మా మనిషి ఉన్నాడండి. మా మనిషి ఉంటే మళ్ళీ మా మనిషిని రోజు వాళ్ళు వచ్చి భయపెట్టేయడము, పంపించడం, అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసి ఇల్లీగల్గా వర్క్ చేయడము. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డిస్మెంటల్ చేసి వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చేస్తాం, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటే. నేను అన్న లాస్ట్ గవర్నమెంట్లో నువ్వు ఏం చెప్తే అది చేసిండ్రు, ఈ గవర్నమెంట్ అంటే ఇప్పుడు అంటే ఆయన ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉన్నా మాకేంటి, ఏ గవర్నమెంట్ ఉన్నా మాకు మా జేబులో ఉంటుంది అన్నట్టుగా మధ్యవర్తులతో మాట్లాడుతున్నారు. నన్ను ఎవరేం చేయలేరు, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా నన్ను ఎవరేం చేయలేరు. ఇప్పుడు అంతేగా సపోర్ట్ ఎట్లా దొరికింది ఈయనకి? అంటే కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా అధికారులు అయితే బేసిక్ గా కోర్టు ఆర్డర్స్ వీటిని చూసుకొని ముందుకు వెళ్తారు కదా. నేను అదే ఏమంత ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు సార్ నాకు తెలిసి అయితే తను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు సురేష్ బాబు గారు చెప్పడం ఏంటంటే మార్కెట్లో ఇదంతా ఇప్పుడు చేసింది మరి ఎవరు నాకు తెలియదు, కేసీఆర్ గారు KTR గారే చేయించారు ఇదంతా అని చెప్పి తను మార్కెట్లో చెప్తున్నారండి. ఇప్పుడు అంటే నేను వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందని అడిగా. అంటే ల్యాండ్ మాకు ఇచ్చేయండి అని ఉంటారేమో. ఏమో మరి అట్లాంటిది ఒప్పందాలు మేము కొంటాం కానీ మీరైతే సైడ్ చేయండి, మేము సహకరిస్తాం. మరి అలాంటి ఏదైనా ఒప్పందం జరుగుతా నాకు చెప్పలేవండి. ఈరోజు కూడా మరి అలాంటి ఒప్పందం ఉందా తెలుసుకోవాలి. నేను ఏమంటున్నా అంటే ఈ ఎమ్మెల్యే కేసులో కూడా వీళ్ళ హస్తం ఏముందని కూడా ఎంక్వైరీస్ చేయాలి మనం. ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కేసులో కూడా సురేష్ బాబు గారిది అండ్ హీరో వెంకటేష్ గారికి సంబంధించింది ఏమైనా ఉందా అనేది కూడా మనం ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఎట్లా వాళ్ళ పాత్ర ఏముంటుంది, ఏ పాత్ర అదే ఎంక్వైరీలో బయటపడుతుంది వాళ్ళ పాత్ర ఏముందనేది. ఎందుకంటే వాళ్ళ పాత్ర ఏముందనేది ఎంక్వైరీలో బయటపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి వాళ్ళ పాత్ర లేదే అనుకోండి, వాళ్ళ పాత్ర లేకుంటే ఈ కేసు నేను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు నా సామాన్ అంతా తీసేసి నా హోటల్ ఇప్పుడు ఏమంటారు కోర్టులు ఉన్నాయండి, కోర్టులను గౌరవించాలి మనం. లోయర్ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, నాకు సిటీ సివిల్ కోర్టులో ఆర్డర్స్ ఉన్నాయి, హైకోర్టులో ఆర్డర్స్ ఉంది, కనీసం కింది కోర్టు పై కోర్టును కూడా గౌరవించేవాడికి ఎక్కడ వెళ్ళాలండి. మనము ప్రజాస్వామ్యంలో కోర్టులు పోలీసు వాళ్ళ మీద ఆధారపడి మనం బతున్నామండి. ఓకే, పోలీసు వాళ్ళే దౌర్జన్యంగా ఖాళీ చేపించేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కోర్టు ఆర్డర్లు కూడా ధిక్కరణ చేసేస్తే
హైకోర్టు వచ్చిన తర్వాత హైకోర్టు కంటెంప్ట్ ఫైల్ చేశానండి. ఫైల్ చేసినప్పుడు జిహెచ్ఎంసీ కమిషన్ పిలిచిండ్రు. పిలిచి అక్కడ జడ్జి గారు అడిగారు, మీరు సండే రోజు ఎందుకు డిస్మెంటల్ చేశారు? పెద్దవాళ్ళకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా? మీకు అసలు అక్కెక్కడిది? కంటెంప్ట్ వేసిరా? కంటెంప్ట్ వేశాను, కంటెంప్ట్ వేశాను. అన్ని టీవీలో కూడా వచ్చింది కదా. దాంట్లో ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీస్ని అండ్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అండ్ సురేష్ బాబు గారిని, హీరో వెంకటేష్ అందరినీ ఇంప్లీడ్ చేశాము. ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీద అంటున్నారా మీరు? ప్రాపర్టీ నేను లీజ్ తీసుకున్నాను, ఒకటి అగ్రిమెంట్ చేసుకున్నాను. ఆ ప్రాపర్టీ కోర్టు దృష్టిలో నాదే, నేను నా దృష్టిలో కూడా నాదేనండి ఆ ప్రాపర్టీ. కానీ ఇప్పుడు వాళ్ళకు బలం ఉంది, డబ్బులు ఉన్నాయి. ఓకే, మేము 100 మంది బౌన్సర్లను పెడతాము, గుండాయుధం చేస్తాము. ఒకటి ఏంటంటే బాధాకరం ఏంటంటే, మీ దగ్గర డబ్బులు ఉండొచ్చండి, ధర్మం న్యాయం పాటించండి, కోర్టును గౌరవించండి. అరే మేము మధ్యతరగతి కుటుంబం గారు, మేము చాలా కష్టపడి వచ్చి ఇక్కడ ఏదో బిజినెస్ బాగుంటుందని పెట్టుకున్నాము. ఒక్క రోజు కూడా బిజినెస్ చేయలేదండి. మొత్తం సరే నీ ప్రాపర్టీ పెరుగుతుంది తగ్గుతుంది, పెరిగితే మరి అమ్మినం ఎందుకు? మరి నేనైతే ఇప్పుడు నేను లీజ్ తీసుకున్నాను. ఇద్దరికి అగ్రిమెంట్ ఎట్లా చేసిండు? ఇద్దరికి అగ్రిమెంట్ చేసి మళ్ళీ కొడుకు రిజిస్ట్రేషన్ చేసిండు, మళ్ళీ కొడుకు రిజిస్ట్రేషన్ చేసిండు. దాంట్లో కూడా గవర్నమెంట్ వాళ్ళు షీట్ చేసిండు. మీకు ఆ డాక్యుమెంట్స్ ఇస్తా, నేను రేపు మీకు పంపిస్తాను. మాకు 18 కోట్లకు, ఒకరికి 20 కోట్లకు, కొడుకు 9 కోట్లకు. అంటే స్టాంప్స్ అండ్ రెవెన్యూ శాఖను కూడా మోసం చేసిండు, ఫిల్మ్ సొసైటీని కూడా మోసం చేసిండు. ఇవన్నీ మోసం చేయడం ఇవన్నీ ఒక ఎత్తండి. ఓకే, కోర్టులో ఉంది, కోర్టు ఏ విధంగా చెప్తే నేను కోర్టును గౌరవిస్తాను, కోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తాను. కానీ ఇంత ఘోరమైన అంటే డే రాబరీ, థెఫ్ట్, డే రాబరీ, ట్రెస్పాసు, కోర్టు ఆర్డర్లు లెక్క చేయకుండా వచ్చి కూర్చుంటే దానికి ఎవరు సమాధానం చెప్తాం? మరి ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, మరి ఏం ప్రయత్నం చేయలేదు? ప్రయత్నం అదేండి. ఇప్పుడు అందుకే గవర్నమెంట్ చేంజ్ అయింది, నాకు న్యాయం జరగాలని చెప్పి నేను ఆల్రెడీ. ఎందుకంటే నేను మీడియా ముందుకు రావడానికి కూడా కారణం ఏంటంటే, నేను ఇట్లే సైలెంట్గా కూర్చున్నాను అనుకోండి, నేను 1 year వరకు బయటికి రాకపోవడానికి ఆల్మోస్ట్ మీరు 2-3 వారాల నుంచి మాట్లాడుతున్నారు కదా. అవునండి. మరి వాళ్ళు ఏం పిలిచి కూర్చొని మాట్లాడదామని ఏమన్నా వెంకటేష్ వాళ్ళకి లేదండి. వాళ్ళకు ఎంత అంటే వాళ్ళకు ఒక డబ్బు ఉందనే ఒక అహంకారము ఉండొచ్చు, లేకుంటే మమ్మల్ని ఎవరేం చేస్తారనే ఒక అహంకారం ఉండొచ్చు, లేకుంటే ఏమైనా ఉండొచ్చు. నేను అన్నాను, సార్ ఇప్పటికి కూడా మేము డబ్బులు ఇచ్చేస్తాం, మేము ఏదో బీదర్ వాళ్ళము, మా 20 కోట్ల రూపాయలు మీరు సామాన్ తీసుకెళ్ళిపోయినారు, మా సామాన్ అండి కనీసము మేము ఇంకెక్కడైనా వ్యాపారం చేసుకోవాలి కదా, నాకు బ్రెడ్ అండ్ బటర్ పోయింది నా మీద. నిజంగా అండి, ఈరోజు కూడా పాపం నా స్టాఫ్ అందరికి శాలరీస్ లేకుండా పాపం రోడ్డు మీద ఉన్నారు వాళ్ళందరూ. ఇంతమంది రోడ్డు మీద పడ్డారండి. ఒక వ్యవస్థను నాశనం చేసి మీరు. నా ఎమ్మెల్యే కేసుకు ఈ హోటల్ డిస్మెంటల్ కారణం అనేది అసలు ఈ జిహెచ్ఎంసీ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? ఓకే, నేను అడిగేది ఏంటంటే జిహెచ్ఎంసీ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఎవరు కూల్పేశారు? ఓకే, ఎందుకంటే ఇంత డే రావరీ చేసే ధైర్యం వాళ్ళకి ఎటు నుంచి వచ్చిందండి? ఆ ధైర్యం ఎవరిచ్చిర్రు? మామూలుగా అయితే ఇప్పుడు వాళ్ళు అంత ధైర్యం చేయరు వాళ్ళు. ఎందుకంటే నేను 5 years నుంచి ఉన్నా కదండి అక్కడే, ఒక కేసు నుంచి నడుస్తుంది, 5 years నుంచి నడుస్తుంది. కానీ ఇంత ధైర్యం ఎందుకు చేశారు? ఈరోజు కూడా నాదే అక్కడ నేను అక్కడ వర్క్ చేస్తుంటే మళ్ళీ ఈరోజు కూడా వచ్చి వాళ్ళ లేబర్ని పెట్టేసి వర్క్ చేయించుకొని వేరేలోకి ఇచ్చేస్తాం, మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అని ఘోరంగా మాట్లాడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మీరు మీ ఫైట్ మీరు నాది ఒకటే రగ్గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే మన లొకేషన్కి వెళ్ళి కూడా మనం లేదు తప్పకుండా మీరు రండి. నేను ఒకరోజు అందరినీ మిమ్మల్ని మీడియా మిత్రులందరినీ, ఎందుకంటే ఇప్పుడు నాకు పోలీసు న్యాయం చేయనప్పుడు నాకంటే ఇప్పుడున్న అంటే అందరి వ్యవస్థ ఒకటేలా ఉండదు. ఇప్పుడున్న కమిషనర్ గారు కూడా చాలా స్ట్రిక్ట్ అని విన్నాను, డీజీపీ గారు అంత వ్యవస్థ చేంజ్ అయింది. వీళ్ళందరికీ వెళ్ళి నేను రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీడియా అనేది మీడియా అండ్ ప్రజలు అనేది నమ్ముతానండి నేను. మీడియా ముందుకు వచ్చి ఎంతమందికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మనం అందరం మీడియా పంపించడం అందరం కలిసి వెళ్దాం, అక్కడ ఏం జరుగుతుంది. నేనేమంటున్నాను, వాళ్ళ కోర్టు ఆర్డర్ ఉందనుకోండి, ఈరోజు తీసుకురమ్మనండి సార్, నేను ఇప్పుడు తీసుకొచ్చా కదా కోర్టు ఆర్డర్, వాళ్ళని కూడా కోర్టు ఆర్డర్ తీసుకొని రమ్మనండి. ఓకే, వచ్చి తప్పని నందు తప్పు అని చెప్పానండి. నేను నా దగ్గర 5 కోట్ల రూపాయలు డీడీ చూపిస్తాను, నా అగ్రిమెంట్ చూపిస్తాను, వెంకటేష్ గారు చేసిన ఇన్వాయిస్ చూపిస్తాను, అన్నీ చూపిస్తాను, కోర్టు ఆర్డర్లు చూపిస్తాను. ఈరోజు కూడా ఈరోజు డేట్లో కోర్టు ఆర్డర్ చూపిస్తానండి. అప్పుడు మీరు ఒప్పుకుంటారా? అక్కడ నేను అందరు మీడియా మిత్రులను పిలుస్తాను, అక్కడ జరిగిన అన్యాయం అక్కడే తెలుసుకుందాం. కానీ ఏంటంటే నేను చట్టాన్ని న్యాయాన్ని గౌరవించే వ్యక్తిని కాబట్టి నేను వాళ్ళు చేసిన తప్పులు చేయలేదు. కట్టిన డబ్బులకి ఇంకా డబ్బులుగా ఇచ్చేస్తాను వెళ్ళిపో అంటే మీరు రెడీగా ఉన్నారా? లేదు సార్, ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు డబ్బులు అంటే ఇప్పుడు మన ఎక్కడో ప్రాపర్టీ ఉండదు కదండి, మరి వాళ్ళకు కూడా ఇచ్చేమనండి, నేను వెళ్ళిపోతాను. వడ్డీనగలపల్లో 100 ఎకరాలు కొన్నాడు, అక్కడ అక్రమంగా రోడ్ వేసుకుండు, అప్పుడున్న మేయర్ రోడ్ వేయించిండు, ఆయనకు అక్కడ రోడ్ లేకుండా రోడ్ వేయించిండు. కానీ ఇటువంటి చాలా ఉన్నాయి, అది నాకు సంబంధించిన విషయాలు కాదు. మొన్న కూడా ఏదో అంత పెద్ద చాలా ఇష్యూ అయింది. సో నేనంటే ఇంతమంది బీద వాళ్ళకు ఇంతమంది చిన్న వాళ్ళని కొట్టి
నువ్వేం సాధిస్తావు అనేది నాకు క్వశ్చన్ అండి, అంతే. ఏం సాధిస్తారండి? అందరు తెలియదు అదే కదా. అంతే కదా. నేనంటారు ఇంతమందికి అన్యాయం చేసినప్పుడు నీకు దేవుడు న్యాయం చేయడం అనేది, నేను దేవుడిని నమ్ముతానండి, దేవుడు అతనికి న్యాయం చేయడు. ఎందుకంటే ఇంతమందికి బీద వాళ్ళ ఉసురు పోసుకోవడం కరెక్ట్. సో ఇప్పుడు అట్లే ఉంటున్నారా మరి? అందరు నమ్ముతున్నారా? ఇంత పెద్దగా అయింది కదా మీకు? లేదు సార్, అంటే నాకు వ్యాపారం అంటే వ్యాపారం ఎందుకంటే 12 కేసులు ఉన్నాయండి, క్రిమినల్ కేసులు. ఆ కేసులన్నింటి నుంచి బయటపడాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన వల్ల నాకు మొత్తం అందరికీ, నేను నా పార్ట్నర్స్ అందరికి డ్యామేజ్ కట్టేయడం జరిగింది. నాకు మాత్రం వాళ్ళు డ్యామేజ్ ఇవ్వరు, నా సామాన్ ఇవ్వరు. సో నేను అడిగే ఏంటంటే జిహెచ్ఎంసీ అధికారులకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు, టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు గారికి, ఖలీల్ పాషా గారికి ఎవరు ఆర్డర్ ఇచ్చారు నా మీద అక్రమంగా కేసులు పెట్టియాలని చెప్పి. రాధాకిషన్ రావు ఎంటర్ అయిందంటే కేటీఆర్ కేసీఆర్ ఎంటర్ అయినట్టే సార్. నేనేమంటున్నా, ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ అనేది వాళ్ళు చెప్పారా లేదా అనేది వాళ్ళు ఓరల్గా చెప్తారు కానీ రిటర్న్ అయితే ఇవ్వరు కదండి. ఈరోజు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏడుస్తుంది అదే కదా, సార్ మేము అనవసరంగా ఇరిగిపోయినాం, సార్ మేము అనవసరంగా అని. వాళ్ళు కమిషనర్ కూడా ఆల్రెడీ, జోనల్ కమిషనర్ వీళ్ళందరూ నాకు కాల్ చేస్తే నేను రానండి అని చెప్పాను. సో నేనేమంటానండి, అధికారులు కూడా, ప్రభుత్వాలు మారుతాయి, అవును, ఓకే, మనం మనుషులందరూ ఇక్కడే ఉంటాం. నేనేమంటారు అంటే రూల్ ప్రకారం చేయండి. రేవంత్ రెడ్డిని కలుస్తానారేమో, పోయి కలిసి అదే గారు మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి సార్. ఎందుకు? ప్రజా దర్బార్ ప్రజావాణి ఉంది కదా, మీరు ప్రజా దర్బార్లో అందరికి ఇబ్బంది ఎందుకంటే మన పెద్ద ఇష్యూ కదంటే, ఈ పెద్ద మాట్లాడడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ మీరు లోపలికి వచ్చిరంటే మిమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి. తప్పకుండా సార్, తప్పకుండా కలుస్తాను సార్. దావోస్ వెళ్ళారు కదా, వచ్చా తప్పకుండా కలుస్తాను. అంతలోపల నేను మిగతా నా రిప్రజెంటేషన్ రెడీ చేసుకున్నాను. నాకు జరిగిన అన్యాయానికి మీరందరూ మీడియా మిత్రులు అండ్ ప్రజలందరూ సపోర్ట్ చేయాలి. ఈ ఇష్యూని మాత్రము ఇంతటితో వదలకుండా కొద్దిగా మీరే ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నందకుమార్ గారు, థ్యాంక్ యూ. సో ఇది 2 అంశాలు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి ఫామ్ హౌస్ కొనుగోలు కేసు, దానికి లింక్గా ఉన్న ఆయన హోటల్ కూల్చివేత, దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్ అరాచకం, ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. చూద్దాం ఫర్దర్గా ఈ గవర్నమెంట్లో అయినా న్యాయం జరుగుతుందా లేదా అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.